హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, చంద్రిక పెళ్ళికి వచ్చిన కళ్యాణ్ వెళ్ళేటప్పుడు తనకి ఒక గిఫ్ట్ లెటర్ ఇచ్చి వెళ్తాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ, అంటే పెళ్ళైన మరుసటి రోజు తర్వాత స్టోరీ కంటిన్యూషన్. చంద్రిక పెళ్ళైన మరుసటి రోజు మధ్యాహ్నం సూర్య రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉండగా మైథిలి కొన్ని డాక్యుమెంట్ పేపర్స్తో వచ్చి, సూర్య, ఇవి నీ దగ్గర ఉంచు అంటూ వాటిని ఇస్తుంది. ఏం పేపర్స్ అక్క ఇవి అని వాటిని చూసి ఆశ్చర్యపోతూ, నా పేరు మీద 10 లక్షలు, అమ్మ పేరు మీద 5 లక్షలు డిపాజిట్ చేసావా, దేనికక్క అని అడుగుతాడు. ₹1,00,00,000కి ఖర్చులన్నీ పోను, ఆ అమౌంట్ మిగిలింది సూర్య, నీ చదువుకు, అమ్మ ఇంటి ఖర్చులకు ఉంటుందని డిపాజిట్ చేశాను అంటుంది. అదేమిటక్క, ఇప్పుడు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు. రాజేశ్వరి గారు కూడా అక్కడికి వస్తూ, ఆ డబ్బును మా పేర్ల మీద డిపాజిట్ చేయటం ఎందుకు మైథిలి, అంతవరకు మిగిలిన అమౌంట్ని కళ్యాణ్కి తిరిగి ఇవ్వచ్చు కదా అంటుంది. మైథిలి కాస్త బాధపడుతూ, కళ్యాణ్ గారికి నేను ఇస్తానులేమ్మా, ఆ అమౌంట్ అలా ఉండనివ్వండి అని అంటుంది. ఎలా ఇస్తావు మైథిలి అని అడుగుతుంది రాజేశ్వరి గారు. ఎలా ఇస్తానన్నది త్వరలోనే తెలుస్తుందిలేమ్మా, ఇప్పుడైతే డబ్బు గురించి వదిలే, నాకు బాగా ఆకలి అవుతుంది, భోజనం వడ్డిద్దు కానీ పదమ్మా, సూర్య నువ్వు కూడా రా, లంచ్ చేద్దాం అంటుంది. అలాగే అక్క అని ముగ్గురు హాల్లోకి వెళ్తారు. రాజేశ్వరి గారు వడ్డిస్తుంటే మైథిలి సూర్య భోజనం చేస్తుంటారు. రాజేశ్వరి గారు డబ్బు టాపిక్ తీసుకొస్తున్నా ఆ మేటర్ని తెలివిగా డైవర్ట్ చేస్తుంటుంది మైథిలి. అదే సమయంలో కళ్యాణ్ ఆఫీస్లో బిజీగా ఉండి మరో కొత్త ప్రాజెక్టు గురించి ఆఫీస్ స్టాఫ్తో మీటింగ్లో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కూడా చాలా ముఖ్యమైనది, దీని టెండర్ సబ్మిట్ చేయడానికి ఇంకా 4 months ఉంది, దీనికి కూడా చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి, కానీ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కూడా మన ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే రావాలి, అలా రావాలంటే దీనికోసం కూడా మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అని మాట్లాడుతుంటాడు. ఇలా కొద్దిసేపటికి మీటింగ్ ముగించి క్యాబిన్లోకి వస్తాడు. ఖాళీగా ఉన్న మైథిలి చైర్ వైపు చూస్తూ, ఎన్మి ఉంటే ఈ ప్రాజెక్ట్ బాధ్యతని పూర్తిగా తనకు అప్పచెప్పేవాడిని, అయినా ఇక నన్ను వదిలి తను ఎక్కడికి వెళ్తుందిలే, ఈ రాత్రితో తను పూర్తిగా నా సొంతం కాబోతుంది అని సంతోషపడుతూ చైర్లోకి వచ్చి కూర్చొని తనకి ఫోన్ చేస్తుంటాడు. రాజేశ్వరితోనూ సూర్యతోనూ కాస్త నవ్వుతూ టైం స్పెండ్ చేస్తున్న మైథిలి కళ్యాణ్ నుంచి కాల్ రాగానే కంగారు పడుతూ, ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వచ్చి లిఫ్ట్ చేసి, ఏంటి కళ్యాణ్ అని అడుగుతుంది. ఏం చేస్తున్నావు ఎనిమి అని అడుగుతాడు. ఏమీ లేదు, ఖాళీగానే ఉన్నాను అని అంటుంది. మన ఇద్దరి శరీరాలు కలవటానికి ఇంకా కొద్ది గంటలే టైం ఉంది ఎనిమి, అందుకే ఒకసారి గుర్తు చేద్దామని కాల్ చేశాను అంటాడు నవ్వుతూ. నువ్వు గుర్తు చేయటానికి అది మర్చిపోయే విషయం కాదులే కళ్యాణ్ అంటుంది బాధపడుతూ. కళ్యాణ్ నవ్వి, నిజమే, ₹1,00,00,000కు అమ్ముడుపోయావు కదా, ఎలా మర్చిపోతావులే అంటాడు. మైథిలికి ఆ మాటలు కష్టంగా ఉన్నా మౌనంగా విని ఊరుకుంటుంది. నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చేసరికి మన పడక గది అందంగా డెకరేట్ చేసి సిద్ధంగా ఉంచుతాను, అంతకన్నా అందంగా నువ్వు రెడీ అయి నాకు కనిపించాలి అంటాడు. సరే కళ్యాణ్ అంటుంది అదే బాధతో. ఓకే, ఆ మధుర క్షణాల కోసం వెయిట్ చేస్తుంటాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ మైథిలి ఫోన్ కట్ చేసేసరికి తన కళ్ళల్లో నీళ్లు నిండి ఉంటాయి. కన్నీళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళేసరికి సూర్య చెప్పే జోక్స్కి రాజేశ్వరి గారు నవ్వుతుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి కాస్త సంతోషపడుతూ దగ్గరికి వెళ్తుంది. ఎవరమ్మా ఫోన్ అని అడుగుతుంది రాజేశ్వరి గారు. మైథిలి కాస్త కంగారు పడుతూ, అది అమ్మా, ఈరోజు నైట్ మా ఫ్రెండ్ ఒక్కరిది మ్యారేజ్ అని చెప్పాను కదా, తనే ఫోన్ చేసింది, నైట్ త్వరగా రమ్మని తొందర పెడుతుంది అని అంటుంది. నిన్న మన ఇంట్లో పెళ్ళికే అలసిపోయి ఉన్నావు కదమ్మా, మళ్ళీ ఈరోజు ఫంక్షన్ అంటే వెళ్ళలేస్తావా అని అడుగుతుంది రాజేశ్వరి గారు. వెళ్ళక తప్పదమ్మా, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని అంటుంది. సరే మైథిలి, నీ ఇష్టం, కానీ రేపు మార్నింగ్ ఎర్లీగా వచ్చేసాయి అని అంటుంది.
మైథిలి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయి ఆలోచిస్తుంటుంది. ఏం ఆలోచిస్తున్నావు మైథిలి అని అడుగుతుంది రాజేశ్వరి గారు. ఏమీ లేదమ్మా, చంద్రిక గుర్తొస్తుంది, తనతో ఫోన్లోనైనా మాట్లాడాలి అంటూ చంద్రికకి ఫోన్ చేసి, హలో చంద్రిక, ఎలా ఉన్నావు అంటూ చెల్లెలతో మాట్లాడుతుంటుంది. అలా సూర్య, రాజేశ్వరి కూడా చంద్రికతో మాట్లాడుకుంటూ నవ్వుతుంటారు. బాధలో ఉన్న మైథిలి వాళ్ళ నవ్వుల్ని చూసి కాస్త సంతోషపడుతుంటుంది. టైం నైట్ 10 అవుతుంటుంది. గెస్ట్ హౌస్ ఒక రూమ్లో కళ్యాణ్ కోరుకున్నట్టుగా మైథిలి అదే శారీలో రెడీ అయి కళ్యాణ్కి ఎదురుగా నిలబడి ఉంటుంది. కళ్యాణ్ చైర్లో కూర్చొని డ్రింక్ని గ్లాస్లో పోసుకుంటూ, నువ్వు కూడా డ్రింక్ చేస్తావా ఎనిమి అని అడుగుతాడు. మనసులో కుమిలిపోతున్న మైథిలి బాధగా చూస్తుంటుంది. నన్ను పిల్లిలాగా కూర్చోబెట్టాలని ఒకసారి తాగావు కదా, ఇప్పుడు కూడా తాగు అంటాడు. వద్దు అంటుంది ముభావంగా. కళ్యాణ్ గ్లాస్ ఎత్తి దింపి, అన్నట్టు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానేనిమి. మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ప్రాజెక్ట్ కూడా ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి దాటిపోకూడదు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కూడా నేనే దక్కించుకోవాలి అంటూ దాదాపు గంట వరకు బిజినెస్ విషయాలు ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుతుంటాడు. మైథిలి కాస్త విసుగ్గా ఫేస్ పెడుతూ, ప్లీజ్ కళ్యాణ్, ఇప్పుడు ఆ విషయాలు ఏవి వినడానికి నేను ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నువ్వు తొందరగా డ్రింక్ తాగడం పూర్తి చేస్తే మనం మన పడక గదిలోకి వెళ్ళొచ్చు అంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ సంతోషపడుతూ అక్కడి నుంచి లేచి తనకు ఎదురుగా వచ్చి నిలబడి తన 2 భుజాల మీద చేతులు వేసుకొని పట్టుకొని, నువ్వేనా ఎనిమి ఇలా మాట్లాడేది? ఏమైనా టెన్షన్లో ఉంటావేమో, నీతో కాస్త మంచిగా మాట్లాడి దగ్గరకు తీసుకుందామని చూస్తున్నాను, కానీ చూస్తుంటే నువ్వే నాకంటే ఫాస్ట్గా ఉన్నావు అని తన నడుము మీద చేయి వేసి పట్టుకొని, ఈరోజు ఏ అడ్డంకులు లేకుండా నీ తను పూర్తిగా నా సొంతం కాబోతుంది కదా అంటాడు. అవును కళ్యాణ్, ఇక ఈ తనువు నీదే. ఈ తనువుని ఏం చేసుకుంటావనేది పూర్తిగా నీ ఇష్టం అంటుంది పేలనగా. కళ్యాణ్ నవ్వి, నీకు అంత తొందరగా ఉంటే నేను కూడా ఆలస్యం చేయనులే, ఇక మన రూమ్లోకి వెళ్దాం పదా అని తనని తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. ఎప్పుడు తన కలలో కనిపించేది ఇప్పుడు నిజంగా కనిపిస్తుంటాయి. అంటే ఆ కళ నిజం కాబోతుంది అన్నట్టుగా అందమైన రూమ్, అక్కడక్కడ రొమాంటిక్ ఫ్రేమ్ ఫొటోస్, కలర్ క్యాండిల్ లైటింగ్స్తో ఆ రూమ్ అంతా ఒక రొమాంటిక్ వాతావరణాన్ని తలపిస్తుంది. ఆ లైటింగ్ వెలుతురులో మైథిలి ఖరీదైన లైట్ క్రీమ్ కలర్ పల్చని డిజైనర్ శారీ ధరించి మెరిసిపోయే అందమైన మేకప్తో స్పెషల్గా కనిపిస్తూ మల్లెపూలతో అందంగా పరిచిన బెడ్ మీద పడుకొని ఉంటుంది. కానీ మైథిలి మొహంలో అసలు జీవం లేదు. బాధ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళల్లో రెప్పచాటున కన్నీళ్లు దాస్తున్న భావం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ ఆ క్యాండిల్స్ లైటింగ్లో పల్చటి చీరలో కనిపిస్తున్న మైథిలి శరీర అందాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ నిదానంగా తన మీదికి వచ్చి పడుకొని కోరికతో మైథిలి పెదవులను కొరుక్కు తినేలా చూస్తూ ఆ రాత్రితో అతని 3 కోరికలు తీరబోతున్నాయనే విజయ గర్వం పొగరుతో కనిపిస్తుంటాడు. కానీ మైథిలి చలనం లేని మనిషిలా చూస్తూ పడుకొని కళ్యాణ్ కోరికలను తీర్చడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంటుంది. కళ్యాణ్ మైథిలి పరిస్థితికి పొగరుగా ఒక నవ్వు నవ్వుకొని తన మొదటి కోరికను తీర్చుకోవడానికి మైథిలి పెదవులతో అతని పెదవులను కలిపి కోరికతో తన పెదవులను నలిపేస్తున్నాడు. ఆబరాగా తన పెదవుల మీద దాడి చేస్తూ గాఢంగా ముద్దాడుతూ అలా మొదటి కోరికలో తనకు కావాల్సిన అనుభూతిని పొందుతున్నాడు. అలా కొన్ని నిమిషాల తర్వాత తనివి తీరా అతని మొదటి కోరిక తీర్చుకొని తన పెదవులను వదిలేసి ఆ ముద్దులో తనకు దొరికిన మాధుర్యానికి సంతోషంతో తృప్తి పడుతున్నాడు. కానీ మైథిలి కళ్ళలో అప్పటి వరకు దాగి ఉన్న కన్నీళ్లు తన అసమర్థతకు నిదర్శనం అన్నట్టుగా వర్షిస్తుంటాయి. కళ్యాణ్ ఇక 2వ కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడుతూ నాభి దగ్గర ఉన్న చీర కుర్చీలను తీసి తన అందాలకు అడ్డుగా ఎద మీదున్న పవిట కొంగిని తొలగించి, నీకు కావాల్సిన డబ్బును ఇచ్చాను కదా, ఇంకెందుకు ఆ కన్నీలు
అంటూ తన జాకెట్ ఉక్స్లను తీస్తూ సంతోషపడుతుంటాడు. మరొక పక్క టీపాయ్ మీద మైథిలి సైన్ చేసిన అగ్రిమెంట్ పేపర్స్ గాలికి రెపరెపలాడుతూ కనిపిస్తుంటాయి. కళ్యాణ్ అలా ఉక్స్లను తీస్తుండగానే మైథిలి నోటి వెంట రక్తం వస్తుంటుంది. కళ్యాణ్ అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ తీయబోతున్న ఉక్స్లను ఆపి తన మీద నుండి లేచి, నీ నోటి వెంట బ్లడ్ వస్తుందేంటి, ఏమైంది అని అడుగుతాడు కంగారుగా. మైథిలికి కళ్ళు కూడా వాలిపోతూ కళ్యాణ్ మస్కగా కనిపిస్తుంటాడు. తన పరిస్థితికి కళ్యాణ్ అనుమానపడుతూ, విషం తీసుకున్నావు కదా అంటాడు కోపంగా. అవును అన్నట్టుగా మైథిలి తల ఊపుతుంది. కళ్యాణ్ చిరాకు కోపంతో బెడ్ మీద నుంచి దిగి, నీ తనువు నాకు అర్పిస్తానని అగ్రిమెంట్ రాసి ఇప్పుడు విషం తీసుకొని నన్ను చీట్ చేయాలని చూస్తున్నావు కదా, నన్ను మోసం చేయాలని ఎలా అనుకున్నావు అంటాడు కోపంగా. మైథిలి కాస్త లేచి కూర్చొని విషం ఎక్కుతున్న ప్రభావంతో బాధగా వాలిపోతూ, నిన్ను చీట్ చేయాలని ఉద్దేశం కాదు కళ్యాణ్, నీకు ఇచ్చిన మాట ప్రకారం, అంటే అగ్రిమెంట్ రాసుకున్న ప్రకారం నా తనువుని నీకు అర్పించాలనుకున్నాను. అందుకే నేను చనిపోవటానికి నా బాడీ మీద లేటుగా ప్రభావం చూపే విషమే తీసుకున్నాను. అంటే అప్పటికే నీ 3 కోరికలు తీరిపోతాయనుకున్నాను. కానీ నువ్వే మాటలతో టైం వేస్ట్ చేశావు అంటూ స్పృహ కోల్పోతుంది. కొద్దిసేపటికి మైథిలికి హాస్పిటల్లో ఒక రూమ్లో ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. కళ్యాణ్ ఆ రూమ్ బయట పూర్తిగా మూడ్ ఆఫ్ అయిపోయి అసహనం కోపంతో మైథిలి మీద చిరాకు పడుతూ అటు ఇటు తిరుగుతూ, ఈ రోజైనా తను పూర్తిగా నా సొంతం అవుతుందనుకున్నాను. ఛ, ఇలా చేసి నా మూడ్ పాడు చేస్తుందని అస్సలు ఊహించలేదు అని తిట్టుకుంటాడు. ఒక లేడీ డాక్టర్ బయటకొచ్చి, తనని టైంకి తీసుకొచ్చి మంచి పని చేశారు, లేదంటే తన ప్రాణాలు దక్కకపోయేవి. తీసుకున్న విషాన్ని కక్కించి ట్రీట్మెంట్ జరిపిస్తున్నాము. తెల్లవారేసరికి తను కోలుకుంటుంది, డోంట్ వరీ అని చెప్పి వెళ్తుంది. కళ్యాణ్ డాక్టర్ మాటలు విని అంతే చిరాకు పడుతూ అక్కడ ఉన్న చైర్లో కూర్చొని, చాలా తెలివిగా ప్రవర్తించి నన్ను ఫూల్ చేయాలని చూసింది, చెప్తాను తన సంగతి అని తిట్టుకుంటాడు. తెల్లవారేసరికి మైథిలి స్పృహలోకి వచ్చి ఎదురుగా కోపంతో ఉన్న కళ్యాణ్ని చూస్తూ, నేను నిజంగానే నిన్ను మోసం చేయదలుచుకోలేదు కళ్యాణ్, నువ్వు నన్ను అనుభవించిన తర్వాతే నా ప్రాణాలు పోవాలనుకొని ఆ పాయిజన్ తీసుకున్నాను అంటుంది. చాలే ఆపు, తెలివిగా ప్రవర్తించావని నాకు బాగా అర్థమవుతుంది. ఇలా విషం తీసుకొని నాకు నీ మీద సింపతి కలిగించాలని చూశావు. ఎలాగూ దగ్గరే ఉంటాడు కదా, విషం తీసుకున్నట్టుగా తెలియగానే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి బతికిస్తాడనుకొని పక్కాగా ప్లాన్ వేశావు. దాంతో నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి, నీ మీద నాకు సింపతి కూడా కలుగుతుందనుకున్నావు. ఆ సింపతితోనే పెళ్ళి కూడా చేసుకుంటాననుకొని ఈ ప్లాన్ అంతా వేశావు కదా అంటాడు కోపంగా. ఊహించని ఆ మాటలకు మైథిలి షాక్ అవుతూ, లేదు కళ్యాణ్, నేను నిజంగానే చనిపోవాలనుకొని ఇదంతా చేశాను అంటుంది. కళ్యాణ్ ఇంకా కోపంగా చూస్తూ, సరే నీ దారికే వస్తాను. నీ తనువుని నేను ₹1,00,00,000 కొన్నాక నువ్వు చావాలనుకోవటం కూడా నన్ను చీటింగ్ చేసిన దానివే కిందికే వస్తుంది. నువ్వు ఈ అగ్రిమెంట్ కరెక్ట్గా చదవలేదేమో అంటూ ఆ అగ్రిమెంట్ పేపర్స్ తన ముందుకు వేసి, ఇప్పుడైనా వాటిని బాగా చదువు. నీ తనువుని ₹1,00,00,000 పెట్టి కొన్నది కేవలం ఒక్క నైట్ కోసం కాదు. నువ్వంటే నాకు బోరు కొట్టి నీ మీద నాకు మోజు తీరే వరకు నీ తనువుని వాడుకుంటాను అన్నట్టుగా ఈ అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది అంటాడు. బెడ్ మీద పడుకున్న మైథిలి ఆ పేపర్స్ తీసుకొని చదువుతూ షాక్ అవుతుంటుంది. మరి అగ్రిమెంట్ ప్రకారం నువ్వు అప్పుడే చావడం నన్ను చీట్ చేసినట్టే కాదా అని అడుగుతాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఆ రోజు నా కళ్ళలో కన్నీళ్ళు అడ్డుపడి పూర్తిగా చదవలేకపోయాను అంటుంది. నోట్: అగ్రిమెంట్లో ఉన్న అక్షరాలు కనిపించకుండా తన కళ్ళలో కన్నీళ్ళు అడ్డుగా ఉన్నాయని రాశాను, గమనించగలరు. అయితే
ఇప్పుడు పూర్తిగా చదువుకో. నీ తనువుని నేను ₹1,00,00,000కు కొంటున్నానని, మోజు తీరే వరకు నిన్ను వాడుకుంటానని, మోజు తీరి నిన్ను వదిలాక కూడా నువ్వు ఇంకొకరికి సొంతం కాకూడదని, నీ జీవితాంతం నీ తనువు మీద పూర్తి హక్కు నాకు మాత్రమే ఉంటుందని ఈ అగ్రిమెంట్‌లో ఉన్న మ్యాటర్. సో, నీ మీద నా మోజు తీరకుండా నువ్వు చచ్చే హక్కు కూడా నీకు లేదు. అలా చేస్తే నన్ను చీట్ చేసిన దానివి అవుతావు అంటాడు కోపంగా. మైథిలి బోరున కన్నీళ్ళు పెట్టుకుంటూ కాస్త ఓపికతో లేచి కూర్చొని, ఎందుకు కళ్యాణ్ నన్నిలా ఏడిపిస్తున్నావు? ₹1,00,00,000కు నన్ను కొనుక్కొని నాకు వేరే స్వేచ్ఛ లేకుండా చేయటం అన్యాయం కాదా అంటుంది. అదంతా నాకు తెలీదెనిమి. కాకపోతే ఈ అగ్రిమెంట్లో నేను ₹1,00,00,000 రాసి నీకు డబ్బు ఇచ్చాను, కానీ ఈ ₹1,00,00,000తో ఆగకుండా నీకు డబ్బుకు ఏ లోటు లేకుండా చేద్దామనుకున్నాను. అందుకే ఆ రోజు డబ్బుకి ఇబ్బంది పడకుండా అడగమన్నాను. ఒక మనిషి సుఖంగా బతకాలంటే డబ్బు చాలా అవసరం. డబ్బుంటే చాలు మనం కోరుకున్నది ఏదైనా మన దగ్గరికి వస్తుందని చెప్పడానికి నువ్వే ఉదాహరణ. అందుకే నా డబ్బుతో నీకు డబ్బు లోటు తీరుస్తూ కావాల్సినప్పుడల్లా నిన్ను అనుభవించాలనుకొని అగ్రిమెంట్తో నిన్ను నా దగ్గర కట్టి పడేసుకున్నాను. అందుకే నా అనుమతి లేకుండా నువ్వు చచ్చే హక్కు కూడా నీకు లేదు అంటాడు. కళ్యాణ్ మాటలకి మైథిలి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ కుమిలిపోతుంటుంది. కళ్యాణ్ అక్కడ పడేసిన అగ్రిమెంట్ పేపర్స్ చేతిలోకి తీసుకొని, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా ఈ అగ్రిమెంట్ గురించి అని అడుగుతాడు. మైథిలి ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటుంది. డాక్టర్ నిన్ను ఇంటికి వెళ్ళొచ్చని చెప్పారు. సో, సాయంత్రానికి నువ్వు పూర్తిగా కోలుకుంటావు. ఇప్పటికే నీ తనువు నా సొంతం చేసుకోవడానికి 3 సార్లు ప్రయత్నించి ఏదో ఒక అడ్డుతో విఫలమవుతున్నాను. కానీ ఇక ఈసారి అలా జరగటానికి వీల్లేదు. నువ్వు పూర్తిగా నా సొంతం కావడం తప్ప నీకు వేరే ఛాన్స్ లేదు. ఇంకేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి అగ్రిమెంట్ సోషల్ మీడియాలోకి వస్తుంది. దానివల్ల జరిగే పరిణామాల గురించి నేను నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు అంటాడు. తన పరిస్థితికి మైథిలి ఇంకా కుంగిపోతుంటుంది. కళ్యాణ్ కోపంగా తన మోచేయిని గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ, నువ్వు ఏడ్చినంత మాత్రాన నేను జాలి పడటం అనేది జరగని పని. నిన్న రాత్రి జరగాల్సిన మన శరీరాల కలయిక ఈరోజు రాత్రికి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. లేకపోతే ఈ విషయంలో నేను ఇంకా మృగవలా ప్రవర్తించాల్సి వస్తుంది అని ఆవేశంగా అంటుండగా సిస్టర్ మెడిసిన్ బాక్స్తో అక్కడికి వస్తుంది. కళ్యాణ్ సిస్టర్ని చూడగానే తన చేయి వదులుతాడు. మైథిలి కూడా సిస్టర్ని చూసి కన్నీళ్ళు తుడుచుకుంటుంది. సిస్టర్ ఒక ఇంజెక్షన్ లోడ్ చేసి మైథిలి చేయికి ఇంజెక్షన్ చేసి, డాక్టర్ గారు నిన్ను రమ్మంటున్నారు మైథిలి, కొన్ని మెడిసిన్స్ రాసి ఇస్తారంట, అవి తీసుకొని డిశ్చార్జ్ అవ్వమన్నారు అని చెప్పి వెళ్తుంది. ఆ గ్యాప్లో కళ్యాణ్ తన ఆవేశాన్ని కాస్త కంట్రోల్ తెచ్చుకొని తన వైపు చూస్తూ, చెప్పింది గుర్తుంది కదా, ఈరోజు ఎవరు కూడా మన కలయికని ఆపలేరు. డాక్టర్ గారు చెప్పినట్టు మెడిసిన్స్ తీసుకొని వెళ్ళి సాయంత్రానికి పూర్తిగా క్యూర్ అవ్వు. రాత్రికి నీ కోసం ఎదురు చూస్తుంటాను అని అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని వెళ్తుంటాడు. తన పరిస్థితికి మైథిలి ఇంకా కృంగిపోయి ఏడుస్తుంటుంది. కళ్యాణ్ డోర్ వరకు వెళ్ళి తిరిగి మైథిలిని చూస్తాడు. తను వెక్కి వెక్కి ఏడవటం చూస్తాడు. కళ్యాణ్ తనకు దగ్గరగా వచ్చి తన చిన్ దగ్గర చేయి పెట్టి తన మొహాన్ని పైకి లేపి, నువ్వు నన్ను అంతమంది ముందు కొట్టినప్పుడు ఆల్మోస్ట్ నా పరిస్థితి కూడా ఇదే. అవమానం భరించలేక ఏడుస్తూ కూర్చున్నాను. నువ్వు కూడా ఇలా ఏడవటం చూడాలనుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాను అని తన మొహాన్ని విసురుగా వదులుతాడు. ఓకే, కొన్ని రోజుల నుంచి అందరూ నన్ను తిట్టుకోవడం మొదలుపెట్టారు. అందుకే నేను కూడా కొంచెం మంచివాడిగా ఉండాలనుకుంటున్నాను. నేను వేసిన ఈ ₹1,00,00,000 అగ్రిమెంట్ చిక్కుల్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే ఏదైనా ఆఫర్ ఇవ్వాలనుకున్నాను. ఏమి ఇవ్వాలబ్బా అని ఆలోచించి, నువ్వు నాకు డబ్బుకు అమ్ముడిపోయావు కాబట్టి డబ్బు ఆఫరే ఇస్తున్నాను. నీకు
1,00,00,000 ఇచ్చాను కాబట్టి దానికి ఓ 2,00,00,000 అని ఆలోచిస్తూ, కాదు కాదు 4,00,00,000 కాదు 5, 8, 10 అని తన నోటికొచ్చిన నెంబర్‌ను చెప్పి, 10 అయితే రౌండ్ ఫిగర్ అవుతుంది కదా! సరే, ఈరోజు నైట్ వరకు నువ్వు నాకు 10,00,00,000 ఇవ్వగలిగితే నీ చేతులతోనే నువ్వే ఈ అగ్రిమెంట్‌ని చించి పడేసి క్యాన్సిల్ చేయొచ్చు అంటాడు. ఆ మాటలకి మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ నిస్సహాయంగా చూస్తుంటుంది. మరికొన్ని గంటల్లో 10,00,00,000 తెచ్చిస్తావా అని హేళనగా నవ్వుతూ అడుగుతాడు. మైథిలి అంతే మౌనంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ పొగరుగా నవ్వి, 10 కాదు కదా, 1,00,00,000లో సగం కూడా తెచ్చివ్వలేవని నాకు పూర్తిగా తెలుసు. అందుకే నీకు ఇలాంటి పనికి మాలిన ఆఫర్ ఇచ్చాను. ఇక ఈ ఆఫర్ గురించి మర్చిపోయి ఇవాళ రాత్రికి జరగబోయే మన కలయిక గురించి ఆలోచించు. నేను నీ కోసం ఎదురు చూసేలా చేయకుండా తొందరగా గెస్ట్ హౌస్కి వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు కళ్యాణ్ని తిడుతున్నారని చెప్పేసి కళ్యాణ్ కూడా కొంచెం మంచివాడిలాగా ఆఫర్ ఇచ్చాడు చూసారా? సో కళ్యాణ్ కూడా మంచివాడే. మీరు మాత్రం మీ అభిప్రాయాలు చెప్పడం మర్చిపోకండి.